హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు సో ఈరోజు ఆర్నా ఫస్ట్ డే స్విమ్మింగ్ క్లాస్కి వెళ్తుంది. ఏం రాసుకున్నావు? కంపు వస్తుందా? సన్ స్క్రీన్ అవన్నీ రాసుకుంది అనమాట. చాలా కంపు వస్తుంది, మీరు రాసుకోకూడదా? దానికి స్మెల్ నచ్చలేదు, అందుకని రాసుకోకూడదు. మేడం సౌండ్ వస్తుంది, బెల్ట్ వేసుకోండి. బెల్ట్ వేసుకోని తెలీదా? సో పిల్లలంతా నేర్చుకుంటున్నారు ఇక్కడ. బొడ్డు తెల్లింది డ్రెస్ చేయించుకోవడానికి. హలో, అక్కడ ఉన్నారు కదా. వావ్, నైస్ డ్రెస్. टेकिंग ब्रीथ बहुत और पानी चालू करो आराम से रेस्ट कर करके. ఇట్రా ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారో అది వినాలి ఫస్ట్. నువ్వు వినకుండా చేసేస్తున్నావు ఏదో ఒకటి. ఇటు వినట్లేదు, ఇటు చూస్తున్నావు. ఓకేనా? బంగారం వచ్చింది కదా నీకు స్విమ్మింగ్. రేపటి నుంచి అవసరం లేదు కదా రావటం. వచ్చింది కదా, 1 డేలోనే వచ్చింది నీకు. బిగ్ పూల్ అంటే చాలా పెద్ద పూల్ ఉంటుంది. అందులో రాదా? రేపు వచ్చేస్తుంది కదా, 2 రోజులు చాలా. ఫ్రెండ్స్ చేసుకుంటాను. పెద్ద పూల్లోనా? పెద్ద పూల్ రేపు వెళ్ళిపోతావా? డ్రౌన్ అయిపోతావు రేపు వెళ్తే, అర్థమైందా? ఇది ఏ రైస్ తెలియదు మరి. ఇది ఎగ్ రైస్ అని చెప్పింది, బట్ రైస్ అంతా సెపరేట్గా. ఏ రైస్ బుజ్జి అది? ఏంటి? సో ఎగ్ రైస్ అని చెప్తున్నారు, మరి ఏ రైస్ నాకు అర్థం అవట్లేదు. ఎందుకంటే ఎగ్ ఎక్కడ కనిపించండి అందులో. మీకు కనిపించుంటే మీరు కింద కామెంట్లో రాయండి. ఎగ్ అయితే నాకు కనిపించలేదు, బట్ బాగుంది, టేస్ట్ బాగుంది. ఓకే. సో ఇప్పుడు మధ్యాహ్నం 4:30 అవుతుంది. యాక్చువల్గా హర్ష కోకో ట్యాంగ్ అని ఒకటి ఓపెన్ చేస్తున్నాడు. షాప్ అంటే అదే, ఏంటి కాన్సెప్ట్ అనేది నాకు తెలియదు. కోకోనట్కి సంబంధించి ఏదో. సో అక్కడ నేను మాధవి గారు వెళ్తున్నాము, ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారు. సో ఇప్పటికే లేట్ అయింది కొంచెం, వెళ్ళి చూద్దాం ఎక్కడ అని. మాధవి గారు రావట్లేదు, ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆవిడ 6:30 ఆ టైంకి వెళ్తానన్నారు. సో ఆవిడకి ఇంటికి వెళ్ళి నాకు ఒక 4 స్వీట్లు ఇచ్చారు. స్వీట్లు తీసుకుని వెళ్తున్నాను. సో నేను ముందు వెళ్ళిపోతున్నాను హర్షకి. ఈరోజు ఓపెనింగ్ ఆఫర్ కింద రూపాయికి 1 డ్రింక్, అంటే ఆల్రెడీ వేరే డ్రింక్ తీసుకుంటే ఈ డ్రింక్ రూపాయికి వస్తుందంట. సో ఇక్కడ కంట్రీ ఓన్ ఉంది. ఇదంతా కోకో ట్యాంక్కి సంబంధించిన చాలా పెద్దగా ఉంది, చాలా బాగున్నాయి. అండ్ అన్ని న్యాచురల్ కోకోనట్ జ్యూస్తో తయారు చేసింది. చాలా మాదాపూర్లో ఉందండి, చాలా ప్రైమ్ ఏరియాలో. నైస్, బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పు, నువ్వు కళ్ళజోడు ఎందుకు వేసుకున్నావు? ఇన్స్టా స్టోరీ చెప్పు ప్లీజ్ ఎందుకు పెట్టున్నారు? ఇట్స్ మై డే, టుడే ఇస్ మై డే. నేను ఏమన్నా చేయొచ్చు, ఏం చేసినా తప్పు లేదు. అడుగుతాడు అందరూ ఎట్లా అడుగుతావు? సో ఇక్కడ వచ్చానండి. హర్ష కొత్తగా ఓపెన్ చేశాడు కోకో ట్యాంగ్ అని. మనకి కంట్రీ ఓన్కి సపరేట్, సరే లెట్స్ టాక్ అబౌట్ కోకో ట్యాంగ్. సో చాలా 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 బాగున్నాయి. అంటే కోకోనట్కి సంబంధించిన అన్ని, అండ్ వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్, వితౌట్ ఎనీ కెమికల్స్. అంటే మొత్తం అంతా న్యాచురల్, అంతే కదా.
వితౌట్ వాటర్ ఆల్సో. వితౌట్ వాటర్ కూడా లేదన్నా. అది నాకు తెలియదు. వాటర్ కూడా లేదు. వాటర్ కూడా లేదు. ఇంకా 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 తాగాలి చాలా. నో కెమికల్స్, నో ప్రిజర్వేటివ్స్, జీరో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ప్యూర్ పల్ప్. చకాష్. సో ఇది హైటెక్ సిటీ మెయిన్ రోడ్ అండి. సో మెయిన్ రోడ్ మీద ఉంది, ఇది కంట్రీ ఉంది. దీని లోపలే కోకో ట్యాంక్ అనేది ఓపెన్ చేశాడు. అచ్చా, ఇది కోకో ట్యాంక్ అనమాట లోపల. సో ఆల్రెడీ నేను 3 డ్రింకులు తాగాను. చాలా 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 బాగుందన్నమాట. అంటే చాలా ప్యూర్గా ఉంది, ఏమీ సబ్స్టాన్సెస్ లేకుండా, ఏమి కెమికల్స్ లేకుండా. వాటర్ కూడా లేదంటే మనోడు చెప్తున్నాడు. సో వాటర్ కూడా లేదంటే అసలు మొత్తం అంతా పల్పు, ఇంకా న్యాచురల్ కోకోనట్ డ్రింక్స్తో తయారు చేసింది. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. పార్కింగ్ ఇచ్చాను, చాలా ఎక్కువ రష్ ఉందన్నమాట. సో మనోడు వెళ్ళి తాళం పట్టుకొని పరిగెట్టుకొని వస్తున్నాడు. సో హర్ష ఓపెనింగ్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంట్లో మా ఆవిడ మంచిగా బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చింది. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఎందుకు తిరుగుతున్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, తింటున్నాను లేదన్నా. అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఏ అది చెప్పాలి కదా, నేను చెప్పండి. నిజంగా బాగుంది, నిజంగా నా టీ షర్ట్ దొబ్బిసింది అండి. అందులో స్టార్ ఇస్ బాగుందని రాస్తుంది, నా టీ షర్ట్ దొబ్బిసింది. ఇలా ఉంటుంది మనతో. సో హర్ష దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి శ్రీనగర్ కాలనీ వెళ్ళాను, సుధీర్ గారి దగ్గరికి. రోహిత్ కూడా ఉన్నాడు అక్కడే. సో రోహిత్ నేను కలిసి వచ్చే మళ్ళీ. సో తర్వాత నేను వచ్చేసరికి బొడ్డుది లేచి ఉంది, నా కోసం నిమ్మకాయ నీళ్ళు చేసింది, చాలా బాగా చేసింది. సో కాకపోతే ఒక గ్లాస్ ఇచ్చింది, తాగేసాను. కాకపోతే ఈరోజు బాగా అలిసిపోయింది. సో రేపు స్విమ్మింగ్కి మార్నింగ్ 6 ఆ టైంకి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే 8:30 ఆ టైంకి చాలా ఎక్కువ క్రౌడ్ అయిపోతుంది. ఎక్కువ క్రౌడ్ వల్ల కాన్సన్ట్రేషన్ తన మీద చేయలేకపోతున్నాడు. కోచ్ కూడా, అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో కోచ్ కూడా చాలా బాగా చెప్తున్నాడు. సో రేపు కొంచెం ఎర్లీగా వెళ్దామని డిసైడ్ అయ్యాము. చూద్దాం, టైం అయిపోయింది. సో అర్జెంట్గా పడుకోవాలి. బొడ్డు కూడా పడుకునిపోయింది, తొందరగా పడుకునిపోయింది. ఎందుకంటే బాగా అలిసిపోయింది మార్నింగ్ స్విమ్మింగ్ అంతా చేసి. సో ఈరోజు వీడియో అయితే, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ.